ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బీరకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. బీరకాయ విత్ టమాటో. మీరు కూడా ఇలా చేసుకున్నారంటే మనకి బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ సూపర్ అప్ ఉంటుందండి. హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం అంటే 2 డేస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. మన బీరకాయ పుదీనా పచ్చడికి బీరకాయలు ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టుకున్నాము. కొంచెం ఇలా క్వాంటిటీ ఒక 4-5 టమాటోస్ తీసుకోవాలండి. గ్రీన్ చిల్లీ, కొంచెమే పుదీనా, కొంచెం ఎక్కువ కొత్తిమీర తీసుకున్నానండి. ఈ క్వాంటిటీ ఉంటే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది చట్నీ. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాం. ఒక బాండి పెట్టుకొని ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీ వేసుకుందాం. నేను దీనికి గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నానండి. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ ఆయిల్ అయినా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీరా ధనియాలు వేసుకుందామండి. ఇప్పుడు దీనిలో జీలకర్ర ధనియాలు వేసేసుకుందాం. చూసారా, మన గ్రీన్ చిల్లీ వేగిపోయాయి కదండి. ఇప్పుడు దీన్ని గ్రీన్ చిల్లీ జీరా ధనియాలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారు, ఇలా ప్లేట్లో సపరేట్గా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము దీనిలో బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. దీనిలో ఇది మనం చిన్న స్పూన్ వేసుకుందాం. చింతపండు రోల్ ఇలా నీట్గా చేసి పెట్టుకొని ఇప్పుడు మనము వేయించుకున్న దీనిలో వేసుకుందాం. చూసారు, ఇలా మెరిగిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయను వేసుకుందాం. దీనిలో ఇలా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం నూరుకుందాం. వేసాం కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. చూసారు, సరే మన బీరకాయ పచ్చడి చక్కగా మెరిగిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు ఇలా పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకొని వెల్లుల్లి వేసుకొని రుబ్బుకుందాం. సరే, అలా వేసుకొని ఇప్పుడు మనము వీటిని దంచేసుకుందాం. ఎందుకంటే చట్నీలో మెదగదండి. చూసారా, ఇప్పుడు మొత్తం నూరేసుకుందాం. ఇలా చూసారా, మన పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. చూస్తారా, మన చట్నీ రెడీ అయిపోయింది కదండి. చూస్తారా, మన బీరకాయ పుదీనా చట్నీ అండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది రోటి పచ్చడి. సో మీరు అందరూ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.